హాయ్ అండి. వెల్కమ్ టు భాను వ్లాగ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కావేరి. నేను ఈరోజు ఈ వీడియో తీయడానికి కారణం పైన థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి, ప్లస్ యూట్యూబ్ వల్ల యూట్యూబ్ నాకు ఎంత అవసరం అనేది ఈ వీడియోలో చెప్తానండి. సో ఒత్తి లేకుండా నేను క్లియర్గా నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? మీరు ఏమనుకోకుండా వీడియోనైతే కొంచెం షేర్ చేయండి. మీకు ఒక్కరు చూసినా ఇద్దరికి షేర్ చేయండి. ఆ ఇద్దరు ఒక నలుగురికి షేర్ చేయండి. ఆ నలుగురు ఇంకొక 8 మందికి షేర్ చేయండి. ఎందుకంటే నా లైఫ్లో ఈ యూట్యూబ్ అనేది చాలా అవసరం అండి. అందుకోసమనే నేను రిక్వెస్ట్ చేసి ఈ వీడియో నేను అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు కదా. అందుకోసమనే మీకైతే నా విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. అందుకోసమనే చెప్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈ షేర్ అనేది ఎందుకు అడుగుతున్నానంటే నాకు వ్యూస్ రావడం లేదు కాబట్టి షేర్ చేస్తే వ్యూస్ వస్తాయి అనేసి అడుగుతున్నాను. అంతకు మించి ఏం లేదు. సోది లేకుండా సుత్తి లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. అసలు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే మా తన పాప వాళ్ళ ఫ్రెండు వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారనేసి మా పాప నా దగ్గరికి వచ్చి ఏడ్చింది. అంటే తనకు యూట్యూబ్ అంటే ఏంటో తెలియదు, అసలు ఏమీ తెలియదు. కాకపోతే ఏడ్చింది. ఆమె ఏడుపు తట్టుకోలేక మా అత్తమ్మ ఏం చేసింది, ఫోన్లోనే డౌన్లోడ్ చేసి పెడితే సరిపోతుంది కదా చెయ్యి అనేసి చెప్పింది. తర్వాత చేసిన తర్వాత 2-3 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాం పాపయి. పిల్లలతో చేయించాను. తర్వాత ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే యూట్యూబ్ అంటే ఏంటో నాకు తెలియదు, టచ్ లేదు, పరిచయం అంతకన్నా లేదు. బట్ ఇక ఆమె చెప్పింది అనేసి అయితే స్టార్ట్ చేసిన. తర్వాత మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వచ్చింది. యూట్యూబ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నారా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, పిల్లలు ఇక నాకు 2 డేస్ 3 డేస్ పెట్టిన తర్వాత డైలీ వాళ్ళు స్కూల్కి వెళ్ళడం, ట్యూషన్ వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం, ట్యూషన్, వాళ్ళకి టైం ఉండట్లేదు. వీడియోస్ ఎలా తీయాలి, ఎట్లా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది నాకు తెలియదు. ఇక అనేసి మా ఫ్రెండ్ వాళ్ళని ఆమె వచ్చింది పాపం. ఆమె ఇంటికి వచ్చి మరి చెప్పింది, యూట్యూబ్ వల్ల బెనిఫిట్ ఉంది, మనం బయటకు వెళ్ళి పని చేసుకోలేము, ఇంట్లోనే ఉండి పని చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు అని, యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది అనేసి తను చెప్పింది. చెప్పిన తర్వాత నేనైతే ఇక ఆలస్యం చేయలేదు. ఈ విషయం నేను అత్తమ్మతో చెప్పిన, బావతో చెప్పిన, ఇట్లా ఇది సో అండ్ సో ఇట్లా చేస్తే వస్తాయట. నేను ఇది చేస్తా అత్తమ్మ అనేసి అత్తమ్మకి చెప్పిన, ఆయనకు చెప్పిన, మా బావకైతే చెప్పడం జరిగింది. వాళ్ళైతే సరే నీకు వచ్చింది చెయ్యి అనేసి అయితే అన్నారు. అంటే వాళ్ళకి నచ్చినయే నేను చేస్తాను, వాళ్ళకి నచ్చని అయితే నేను అసలు ముందుకు కూడా రాను. ఎందుకంటే నాకు నా ఫ్యామిలీ ఎంతనో తర్వాతనే ఏదైనా కదా. అందుకోసమని ఇక అత్తమ్మ చెప్పింది అనేసి ఇక నేను మెల్లమెల్లగా యూట్యూబ్లోనే కొన్ని వీడియోస్ చూసుకుంటూ వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం అయితే జరిగిన తర్వాత నాకు ఇది ఒక పెద్ద అవసరంగా మారింది. పెద్ద అవసరం అంటే నాకు 3 పిల్లలు. ఆ 3 పిల్లలు మా ఆయన జాబ్ చేస్తాడు కానీ మంత్లీ జీతాలు అయితే రావు. ఒకసారి 6 మంత్స్కే రావచ్చు, ఒకసారి 1 ఇయర్కే కావచ్చు. ఈ జనరేషన్లో ఒక నెల జీతం వస్తే ఫస్ట్ వరకు ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటిది నెలకు వస్తాయో 2 నెలలకు వస్తాయో 1 ఇయర్కి వస్తాయో తెలియని మా పరిస్థితి, మా బ్రతుకులు ఎట్లున్నాయంటే చేసుకుంటే బ్రతకలేని పరిస్థితిలో మేమున్నాము. మొత్తము మా 5గురి బాధ్యత మొత్తం మామయ్య తీసుకున్నాడు. వాళ్ళను నేను ఇబ్బంది పెట్టడం నాకైతే అస్సలు ఇష్టం లేదు. ఆ ఇబ్బందిని నేను భరించలేకపోయినా, ఎందుకంటే నేను బయటకెళ్ళి పని చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు మేమున్న లోకల్లో ఇప్పుడు మేమున్న ఊర్లో మార్నింగ్ 8కి వెళ్ళి నైట్ 9కి వస్తే 150 రూపీస్ ఇస్తారండి. ఆ 150 రూపీస్ని నా ఫ్యామిలీని నేను పోషించలేనని నాకు తెలుసు. అందుకే నేను బయటకు వెళ్ళలేదు. బట్ మళ్ళీ ఏంటంటే పిల్లలు తమ స్నానాలు తాము చేసుకోలేను ఏజ్. అంటే ప్రతిదీ నేను చేసి వాళ్ళను చూసుకోవాల్సిన టైంలో నేను బయటకు వెళ్ళి పని చేస్తే పిల్లల్ని పట్టించుకోవడానికి ఎవరు ఉండరు. 3 పిల్లల్ని అత్తమ్మ మీద పడేయడం నాకు ఇష్టం లేదండి. అందుకోసమనే నేను ఇంట్లోనే ఉండి పిల్లల్ని, ఫ్యామిలీని చూసుకుంటూ, ఇంటిని చూసుకుంటూ ఒక పని చేయాలి. ఆ పని నాకు అవసరం. ఇప్పుడు మొత్తం అత్తమ్మ మామయ్య అంటే మొత్తం వాళ్ళతోటి 7గురం బ్రతకాలంటే తల ప్రాణాలు తోకకొస్తాయండి. ఎవరిదైనా ప్రాణమే కదా. అందుకే నేను పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అనే ఉద్దేశంతో నేను స్టిచ్చింగ్ అయితే చేస్తాను. ఎంత అండి ఈ పల్లెటూరులో, బయట సిటీలో 150 ఇస్తే నాకు 100 రూపీస్ ఇస్తారు, బయట 200 ఇస్తే నాకు ఇక్కడ 100 ఇస్తారు. అంత లోబడి కుట్టడం జరుగుతుంది. దానివల్ల కూడా ఏం యూజ్ లేదు. అందుకోసమనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ చేస్తున్నా. ప్రతి ఒక్కరండి దయచేసి చెప్తున్నా, చూసిన ప్రతి ఒక్కరు కూడా కొంతమందికి, మీకు తోచిన కొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు నా లైఫ్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. నేను
ఈ పరిస్థితిలో నాకు ఈ యూట్యూబ్ ఛానల్ అవసరమా కాదా, నేను మంచి ఆలోచన చేశానా లేదా, అది కూడా మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను బయటకు వెళ్ళకుండా నేను ఫ్యామిలీతో పాటు పిల్లలతో పాటు నేను ఒకటి జాబ్ చేయాలి అనేది నా ఒపీనియన్. అది నేను మీతో షేర్ చేసుకున్నా. నేను ఈ యూట్యూబ్ ఛానల్ చేసింది కూడా అందుకే. నేను బయటకు వెళ్ళకుండా పని చేసేది ఇంట్లో ఉండి చేసుకోవాలనేది నేనైతే స్టార్ట్ చేశాను అట్లా. ఇది మీకు ఎలా అనిపించింది, నేను చేసింది కరెక్టేనా కాదా అనేది కూడా మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇక మంత్లీ జీతాలు వచ్చిన వాళ్ళ పరిస్థితి అలా ఉంటే ఎప్పుడో వస్తాయో తెలీదు, ఎప్పుడు వస్తాయో రావో తెలీదు అని అయోమయం బ్రతుకుతున్నాము. 3 పిల్లలతోటి జీవనం అంటే చాలా కష్టం అండి. పెద్దవాళ్ళను నేను కష్టపెట్టదలుచుకోలేదు. నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలి, నేను చేస్తా అనేసి పోరాడుతూ ఉన్నాను ఈ యూట్యూబ్ నుండి. ప్లీజ్ నాది మీకు ఎలా అనిపించింది, నా విషయాలు నేను చేసే పని మీకు ఎలా అనిపించిందో నాకు ఒక కామెంట్ ద్వారా మీరు తెలపండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లే వాళ్ళు మేమున్నాం సిస్టర్ మీకు అని ఒక్క కామెంట్ అయితే చేయండి. నా కుటుంబం అనుకొని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళు ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. ఇలాంటి మరెన్నో విషయాలు, నా పర్సనల్ విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవాలనేసి నేను ఈ వీడియో ఈ రోజు నుంచి అయితే నేను అదే అనుకుంటున్నాను. నా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మీరు దానికి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నేను వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. ఓకేనా? బాయ్. మరి సపోర్ట్ చేస్తారనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బాయ్.